ఫ్రెండ్స్ హౌస్ వైరింగ్ చేసేటప్పుడు గార్డులు కొడతాం కదా! ఈ గార్డులు కొట్టేటప్పుడు ఏంటంటే ముందుగా గ్రైండర్‌తో కట్ చేసి తర్వాత మనం హ్యాండ్‌తో గానీ లేదా డెమోలేషన్ హ్యామర్‌తో గార్డులనేవి కొడతాము. లేదంటే డ్రిల్ మిషన్స్ కూడా ఉన్నాయి. కొంతమంది డ్రిల్ మిషన్స్ కూడా ఉపయోగించి గార్డులు కొడుతూ ఉంటారు. ఈ మిషనరీతో వీటికి ఉపయోగించే టూల్స్‌తో అంతా బాగానే ఉంటుంది గానీ స్విచ్ బోర్డ్‌లు ఎక్కడైతే మనం పెడతామో అక్కడ గాడి కొట్టాలంటే కాస్త ఎక్కువ ప్లేస్ కొట్టాల్సి ఉంటుంది. కాస్త ఇబ్బందిగా కూడా ఉంటుంది. అయితే ఈ స్విచ్ బోర్డులు గార్డులు కొట్టడానికి ఉపయోగపడే ఒక టూల్‌ని నేను చూడడం జరిగింది. అదేవిధంగా అది కొని ట్రయల్ కూడా వేయడం జరిగింది. కొంతమంది అయితే ఈ టూల్‌ని చూసుండొచ్చు. రీల్స్‌లో ఆటిలో కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ టూల్ ఎలా ఉంటుంది? ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? దీని క్వాలిటీ ఏంటి? ఇలా అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్. మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ యొక్క ప్యాకింగ్ ఈ విధంగా అయితే వచ్చింది. దీన్ని నేను ఫ్లిప్‌కార్ట్‌లో కొనడం జరిగింది. రూ. 435కి. పైన అట్టపెట్టి గనక ఓపెన్ చేసిన తర్వాత లోపల ప్లాస్టిక్ కవర్‌లో ఈ టూల్ అయితే ఉంది. చూడండి, టూల్ ఈ విధంగా అయితే ఉంది. టూల్ టోటల్ మొత్తం స్క్వేర్ టైప్‌లో ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే మనకు ఏ మాడ్యులర్ మెటల్ బాక్స్‌కి కూడా ఇది కరెక్ట్‌గా సూట్ అవ్వదు. వాడిచ్చినటువంటి ఆ స్క్వేర్ టైప్ దాన్ని ఉపయోగించి అలా 1, 2, 3 టైమ్స్ అలా మనం గాడి అయితే కొట్టాల్సి ఉంటుంది. కరెక్ట్ మెజర్మెంట్‌గా అయితే టూల్ లేదు. వాడిచ్చినటువంటి ఆ టూల్ కొలతలు ఏవైతే ఉందో ఆ విధంగా అయితే చుట్టూ మనకు వాల్‌కి కట్ చేస్తూ ఉంటుంది ఇది. టూల్ మొత్తం క్వాలిటీగానే ఉంది. దీనికి అటాచ్ చేసినటువంటి రాడ్ కూడా క్వాలిటీగానే వెల్డ్ చేయబడి ఉంది. టీత్ అన్నీ కూడా క్వాలిటీగానే ఉన్నాయి. ఒకసారి వాడి చూసాను, ఎక్కడా కూడా అవి ప్రెస్ అయిపోవడం కానీ ఎటువంటివి లేదు. మనకు చూస్తే అర్థమైపోతుంది. టోటల్ మొత్తం మెటల్ అంతా కూడా క్వాలిటీగానే ఉంది, ఉపయోగించవచ్చు కూడా. అయితే ఈ టూల్ డెమోలేషన్ హ్యామర్కి మాత్రం ఉపయోగించడానికి అవ్వదు. ఓన్లీ డ్రిల్ మిషన్ మాత్రమే పెట్టి యూజ్ చేసుకోవాలి. చాలా ఎక్కువ మంది ఏంటంటే గార్డుల కోసం ఎక్కువ డెమోలేషన్ హ్యామర్నే ఉపయోగిస్తారు. డ్రిల్ మిషన్ అనేది చాలా తక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఎవరైతే డ్రిల్ మిషన్తో గార్డులు కట్ చేస్తూ ఉంటారో, డ్రిల్ మిషన్ అంటే మామూలుగా హోల్ చేయడానికి కాకుండా మనకు సిజిలింగ్ చేసే డ్రిల్ మిషన్లు కూడా ఉన్నాయి. అంటే గాడి కట్ చేసేవి రొటేట్ అవ్వకుండా మనం అందులో టూల్ పెట్టి మనం గాడి కట్ చేసే డ్రిల్ మిషన్స్ ఉన్నాయి. చాలామందికి తెలుసు. సో ఇక్కడ ఈ డ్రిల్ మిషన్లో పెట్టి ఒకసారి చూద్దాము. చూడండి, నేను డ్రిల్ మిషన్లో ఇది ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి, ఇలా మనం డ్రిల్లింగ్ చేసిన తర్వాత స్క్వేర్ టైప్ బాక్స్లా కట్ అయింది. ఆ సెంటర్లో ఉన్నటువంటి ముక్కు మాత్రం ఊడలేదు. జస్ట్ అలా కట్ చేస్తుంది. అలా సైడ్ బై సైడ్ కట్ చేసిన తర్వాత అది ఒక్కొక్క సైడ్ నుంచి అయితే మనకు ముక్కలు అయితే వీడిపోతుంది. ఒకటి ఏంటంటే ఇది మనం స్టార్టింగ్లో ఉపయోగించేటప్పుడు ఇది ఎందుకులే అని అనిపిస్తుంది. కానీ దీన్ని ఉపయోగించే విధానం కనుక మనం అలవాటు పడినట్లయితే ఈజీగా మనం బాక్స్ సైజ్ అన్నది కట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇటుక గోడల కన్నా మనకు సిమెంట్ బ్రిక్స్ ఉంటాయి కదా, వాటిలో ఇది కట్ చేయడానికి బాగుంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ టూల్ మనం ఉపయోగించే విధానం బట్టి దీని పనితనం అనేది మనకి కనబడుతుంది. నేను ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 435 కొన్నాను. అమెజాన్‌లో 400కి ప్రెజెంట్ దొరుకుతుంది. అలాగే 1200కు కూడా ఒకటైతే చూడడం జరిగింది. వాటి యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు కావాలంటే అక్కడి నుంచి క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్ ఉంటుంది కదా, అక్కడ కూడా పెడతాను. మీకు అవసరమైతేనే అక్కడ ట్యాగ్ చేసి కొనే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇటువంటి యూనిక్ ప్రొడక్ట్స్ లేదా ఇంకేమైనా ప్రొడక్ట్స్ మొబైల్, ల్యాప్టాప్ లేదా కంప్యూటర్స్, ప్రింటర్స్ ఇంకేమైనా కొనుక్కోవాలనుకుంటే మనం ముందుగా ఆన్లైన్లో కదా చూస్తూ ఉంటాము. ఆన్లైన్లో కొన్ని సమయాల్లో ఇటువంటి ప్రొడక్ట్స్ అన్ని తక్కువ ధరకు సేల్ చేస్తూ ఉంటారు. ఆ సమయం అనేది మనకు తెలియదు కదా. అందుకని చెప్పేసి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది. అందులో కనుక మీరు జాయిన్ అయినట్లయితే ఏవైనా వస్తువులు తక్కువ ధరలో వచ్చేటప్పుడు కొనుక్కునే అవకాశం అయితే ఉంటుంది. వాటి యొక్క లింక్స్ అనేవి ఆ ఛానల్లో పోస్ట్ చేయబడుతూ ఉంటాయి. ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుండి క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. ఏమైనా ప్రోడక్ట్ కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది. డబ్బులు సేవ్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది.